హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం సాల్మన్ ఫిష్తో మామిడికాయ వేసుకొని చేపల పులుసు అయితే చేయబోతున్నాను. మర్చిపోకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలాగుందో చెప్పండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వచ్చేసి ఆయిల్ పెట్టుకోండి. ఫిష్ పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే వచ్చేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇట్లాగ పాప్ అవుతూ ఉండాలన్నమాట. అయ్యేటప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను. అవి మంచిగా ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉల్లిపాయలు అనేది ఫ్రై అవుతాయి అనమాట. కరివేపాకుని మా వాళ్ళు కరివేపాకులో తీసి పక్కన పెట్టేస్తారు. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా సన్నగా కట్ చేసి ఇలా యాడ్ చేసేసాను అనమాట తినేయడానికి. అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. సో వీటిని కూడా అన్నిటినీ చక్కగా వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని మంచిగా అయితే పసుపు కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా తీసుకోండి. సో పులుపు ఉంటుంది కదా, ఆల్మోస్ట్ కొంచెం మనకి కారం అయితే ఎక్కువగానే ఉంటుంది, పడుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం చింతపండు పులుసు కొంచెం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం టొమాటో ఒకటి పెట్టుకున్నాం, అలాగే మామిడికాయ కూడా పెట్టుకున్నాం కదా. సో దానికి తగినట్టుగా మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం. అలాగే మనకి పులుపుకి తగ్గట్టు మళ్ళీ ఇంకొంచెం అయితే నేను కారం యాడ్ చేశానండి. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ కూడా పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న సాల్మన్ ముక్కలు చక్కగా పులుసులో పెట్టేసేసుకోండి. పులుసు ఉడుకుపడుతుంది కదా, అప్పుడు పెట్టేసుకుంటే సరిపోయిద్ది అనమాట. మీకు గట్టిగా 5 minutes కొంచెం పెద్ద మంట మీద పెట్టి ఉడకనిచ్చేస్తే పులుసు ఇలా అయితే రెడీ అయిపోయిద్ది. చూస్తున్నారు కదా ఇలాగైతే మనకి పులుసు అనేది ఉడుకుతుంది. సో స్మెల్ అయితే అదిరిపోతుంది. మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ అండ్ మ్యాంగో సూపర్ కాంబినేషన్ అండ్ మంచి హెల్దీ కూడా. మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. సో వేడి అన్నంలో మ్యాంగో ఫిష్ పులుసు మామిడికాయని చేపల్లో వేసుకొని వండుకొని తింటే అసలు ఆ టేస్టే వేరనమాట. మర్చిపోకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.